నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రైతుల ఆత్మహత్యలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట సరైనటువంటి రీతిలో దానికి ఆశించిన రీతిలో పంట డబ్బు రాకపోతే ఆ రైతు పడే వేదన కానీ ఆందోళన కానీ ఆవేదన కానీ వర్ణనాతీతం. ఇలాంటి సందర్భంలో తరచూ వారానికి సగటున 5 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే అన్నదాతపై ఏ రకమైనటువంటి బరువు బాధ్యతలు పడుతున్నాయో మనం చూస్తున్నాం. అయినా సరే రైతుగా మనం జీవనం సాగించాలి, పంటలు పండించాలి అని అప్పులు చేసి తినకో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ పండిస్తున్నారు. కానీ కొంతమంది అక్రమార్కులు రైతులను నిలువున మోసం చేస్తున్నారు. మనం చూసాం గతంలో సీడ్స్ కంపెనీలు ఏ రకమైనటువంటి నిలువు దోపిడీ చేశాయో రైతులని అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఎక్కడా కూడా రైతుల పాలిట సరే మనం మంచి మేలుకరమైనటువంటి ఒక అంశం తీసుకుందాం, వారికి మంచి చేద్దాం అనేది ఎక్కడా కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో గతంలో కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగానే జరిగాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ రైతుల ఆత్మహత్యలను అరికట్టడానికి నియంత్రించడానికి మనం ఏం చేయాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనిలో భాగంగా రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆత్మహత్య అనేది మీరు అంశమే కాదు, ప్రభుత్వం మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తుంది అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్. సో ఇలాంటి సందర్భంలో కొంత తగ్గుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీడ్స్ కంపెనీలపై అగ్రికల్చర్ అలాగే పోలీసు 2 విభాగాలు కలిపి సంయుక్తంగా రైడ్స్ చేశాయి. దాదాపు 400 క్వింటాళ్ళ ఈ యొక్క ఫేక్ అంటే నకిలీ విత్తనాలు కానీ నిషేధిత విత్తనాలు కానీ పట్టుకున్నారు. దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ సోదాల్లో 33 మందిని అరెస్ట్ చేశారు, ఈ సీడ్స్ కంపెనీల ప్రతినిధులని. అంటే ఎక్కువగా ఇందులో కాటన్ సీడ్ అనేది ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా అన్ని పంటలు పండిస్తారు, కాటన్ కూడా ఒక భాగం. సో ఇటువంటి సందర్భంలో పత్తి రైతులు పడుతున్నటువంటి ఆ యొక్క ఆవేదన నిజంగా ఈ సీడ్స్ కంపెనీలు వారిని ఆసరాగా చేసుకొని రైతుల బలహీనతను ఆర్థికంగా మలుచుకోవాలి అనుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా నకిలీ విత్తనాలు, నిషేధిత కాటన్ సీడ్స్ ఇట్లా అమ్ముకుంటూ వారు పబ్బం గడుపుకునే పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైడ్స్ చేసినటువంటి అగ్రికల్చర్ అలాగే పోలీస్ విభాగాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టీం దాదాపు చాలా సీడ్స్ కంపెనీలను సీజ్ చేశారు. అలాగే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, దాదాపు 33 మందిని. ఇంకా ఆ యొక్క రైడ్స్ అనేది కొనసాగుతూ ఉన్నాయి, ఈ సంఖ్య అనేది పెరుగుతూ కూడా వస్తుంది. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరు కూడా ఆవేదన చెందొద్దు, క్షణికావేశంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని ప్రభుత్వం తరపున ఒక అప్పీల్ చేస్తున్నారు. ఎందుకనంటే రైతు పడే కష్టం మనకు తెలుసు. ఆ రైతే లేకపోతే భారతదేశానికి ఒక ఆధారం కానీ ఒక దిశానిర్దేశం అనేది ఉండదు. ఏ దేశంలో అయినా సరే రైతు బాధ్యత, రైతు పాత్ర అలాంటిది. సో ఇటువంటి సందర్భంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులను నిలువునా మోసం చేస్తున్నటువంటి ఈ సీడ్స్ కంపెనీల ప్రతినిధులను, యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి మిగిలిన కొన్ని కంపెనీలకు ఎవరైతే గతంలో ఈ యొక్క రైతులను నిలువునా మోసం చేసినటువంటి సీడ్స్ కంపెనీలు ఉన్నాయో వారికి నోటీసులు కూడా ఇచ్చారు, హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్ కాలంలో రైతులను కనుక మీరు మోసం చేస్తే మీపై కఠిన చర్యలు తప్పవు అని. ఇలాంటి సందర్భంలో ఇదొక రకమైనటువంటి శుభ పరిణామంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటివి జరగాలి, లేకపోతే రైతన్న ఏ విధంగా నిలువున మోసపోతున్నాడు అనేది మనం చూస్తున్నాం.
వీటన్నిటినీ అరికట్టాలి. ప్రధానంగా రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మనం భావించాలి అని రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి వీటి వల్ల ఆత్మహత్యలను కూడా అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే రైతులను మోసం చేస్తున్నటువంటి సీడ్స్ కంపెనీలు ఉన్నాయో వారు కూడా ఒక రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తారు. ఇలాంటి మోసాలు భవిష్యత్తులో జరగవు. సో మొత్తానికైతే తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మా న్యూ టీవీ తెలుగు తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం.